హలో బ్యూటిఫుల్ పీపుల్, మన ఛానల్లో కన్ఫెస్ యువర్ లవ్ అనే చైనీస్ రొమాంటిక్ కామెడీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. మీరు ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ ద నోటిఫికేషన్ బటన్. యూ విల్ రిసీవ్ ఆల్ నోటిఫికేషన్స్. సో ఈ వీడియోలో నేను ఎపిసోడ్ 7 అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట, కన్ఫెస్ యువర్ లవ్కి సంబంధించి. లాస్ట్ ఎపిసోడ్లో లూసూన్ అండ్ జియాన్ మాట్లాడుకుంటుంటాం చూపిస్తారు కదా. ఈ ఎపిసోడ్ ఓపెనింగ్లో మళ్ళీ అదే చూపిస్తారు. జియాన్ హీరోతో నువ్వు చాలా లేట్ చేసావు, 6 years ఎటో వెళ్ళిపోయావు తనకి చెప్పకుండా. ఈ 6 years నేనే తనతో ఉన్నాను, తనకి ఏమిష్టమో ఏమిష్టం లేదో కూడా నీకు తెలియదు. నేను తన లైఫ్లో ఒక పార్ట్ అయిపోయాను, కానీ నువ్వు మాత్రం జస్ట్ ఒక హై స్కూల్ క్లాస్మేట్వే అంటాడు. లూషన్ జియాన్తో మీరు కలిసి లేరని నేను విన్నానే అని రివర్స్లో జియాన్తో అంటాడు. జంగ్ జియాన్ హీరోతో సరే నేను నన్ను ఒప్పుకుంటాను, నువ్వు తన్ని అసలు గుర్తుపట్టినా కూడా గుర్తుపట్టినట్టు ఎందుకు నటిస్తున్నావు, ఎందుకు భయపడుతున్నావు, నేను గెస్ట్ చేస్తాను నాగు. తను నిన్ను హై స్కూల్లో ఇష్టపడిందో లేదో నీకు క్లారిటీ లేదు, కానీ ఈ 6 yearsలో తనకి నీ మీద ఏర్పడిన ఫీలింగ్స్ అయితే పోయాయి. తను ఏం ఆన్సర్ ఇచ్చిద్దా అని నువ్వు భయపడుతున్నావు అంతే కదా అంటాడు. లూషన్ జియాన్తో అసలు ఆ లెటర్లో ఏం రాసుంది అని అడుగుతాడు. జియాన్ ఏమో ఏం లేదు నేను నీకు చెప్పను అంటాడు. ఈలోపు లించెంగ్ కార్ తీసుకొస్తుంది. వాళ్ళిద్దరూ ఆ కార్ ఎక్కుతారు. ఫస్ట్ లించెంగ్ హీరోని దింపేస్తుంది. హీరో దిగిపోయాక జియాన్ లించెంగ్తో ఏమైంది నీకు, హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి అలా ఉన్నావు అని అడగటంతో లించెంగ్ తనకు గుర్తొచ్చిన దాని గురించి చెప్తుంది. తర్వాత లూఫెంగ్ హీరోకి హాస్పిటల్లో చూసిన దాని గురించి చెప్తాడు. లూఫెంగ్ వచ్చే ముందు హీరో లించెంగ్ వస్తువుల్ని తన బ్రీఫ్ కేసులో దాచుకున్న వాటిని చూసుకుంటూ ఉంటాడు. లూఫెంగ్ రాగానే వాటిని క్లోజ్ చేసేస్తాడు. లూఫెంగ్ హీరోకి ఆ మ్యాటర్ చెప్పాక హీరో అతనితో అందుకే లించెంగ్ లిన్వాన్లా మారిందా, మన హోటల్లో ఫస్ట్ డే సీసీ ఫుటేజ్ చెక్ చేయించు, ఈ షో స్టార్ట్ అయ్యాక లిన్వాన్ టీంలో ఎవరికో యాక్సిడెంట్ అయింది, కానీ అది యాక్సిడెంట్ కాదు, అసలు వాళ్ళకి ఎలా యాక్సెస్ చేశారో అని అంటుంటే లూఫెంగ్ అక్కడి నుంచి వెళ్ళి హీరో సూట్ పట్టుకొని అన్నయ్య నేను ఈ సూట్లో సీఈఓలా కనిపిస్తున్నానా అని అడుగుతాడు, సిచ్యువేషన్కి సంబంధం లేకుండా. నెక్స్ట్ సీన్లో లించెంగ్ అండ్ జియా హోటల్ నుంచి బయటకు వస్తుంటే ఫ్యాన్స్ అందరూ లిన్వాన్ ఆటోగ్రాఫ్ అండ్ ఫోటో కోసం అరుస్తూ ఉంటారు. జియా లించెంగ్ని అక్కడి నుంచి కార్లోకి తీసుకెళ్ళిపోతుంది. కార్ కొంత దూరం వెళ్ళాక వీళ్ళిద్దరూ ఫ్యాన్స్ నమ్మేశారని హ్యాపీగా ఫీల్ అవుతూ అరుస్తూ ఉంటారు. లియాన్ అసిస్టెంట్ లియాన్తో మ్యామ్ ఈ మధ్యన ఆ లిన్వాన్ చాలా పాపులర్ అయిపోతుంది, నా ఫ్రెండ్స్ అందరూ తన రిలేషన్షిప్ నిజమేనా అని అడుగుతున్నారు అని లియాన్కి చెప్తుంది. లియాన్కి చాలా కోపం వచ్చి తన అసిస్టెంట్తో ఇలా అంటుందన్నమాట, మేము ఓవర్సీస్లో ట్రైనింగ్ తీసుకునేటప్పుడు కూడా అందరికీ లిన్వాన్ అంటేనే ఇష్టం, నేను స్టార్ అవ్వలేను అని అందరూ అన్నారు, కానీ నేను వాళ్ళందరికీ ఇప్పుడు ఏంటో చూపిస్తాను, ఆ లిన్వాన్కి కెరీరే లేకుండా చేస్తాను అంటుంది. అసిస్టెంట్ లియాన్తో తను చాలా ఆడ్గా బిహేవ్ చేస్తుంది మ్యామ్, ఫస్ట్లో చాలా క్వైట్గా ఉండేది కానీ ఇప్పుడు ఒక టోటల్ డిఫరెంట్ పర్సన్ లాగా ఉంది అని అంటుంది. అప్పుడు లిన్వాన్కి వెలుగుతుంది లిన్వాన్ అండ్ లించెంగ్ ట్విన్స్ అని. షూటింగ్ ఫస్ట్ రోజు లిన్వాన్ లించెంగ్ని జియాకి పరిచయం చేసింది కదా, అది గుర్తొస్తుంది లియాన్కి. లిన్వాన్కి లో బీపీ ఉంది కదా, అందుకనే తను ఎప్పుడు తన బ్యాగ్లో చాక్లెట్ ఉంచుకుంటుంది. ఈ అమ్మాయి చాక్లెట్ తింటాం నేను ఎప్పుడు చూడలేదే, మొన్న కేక్ తినిపించేటప్పుడు కూడా చాలా వింతగా బిహేవ్ చేసింది అని తన అసిస్టెంట్తో అంటుంది. అంటే అసిస్టెంట్ ఏమో తనతో నాకేమీ అంత అబ్జర్వ్ చేయలేదు మ్యామ్, తనకి ఏమైనా అలర్జీస్ ఉన్నాయా అని అడుగుతుంది. లియాన్ తన అసిస్టెంట్తో ఇలా అంటుంది, నేను 4 yearsలో తనతో ఒకే డామ్లో ఉన్నాను, నాకు తెలిసినంత వరకు లిన్వాన్కి అయితే అలర్జీస్ లేవు, కానీ తనకి ఒక ట్విన్ సిస్టర్ ఉంది, మరి ఆ అమ్మాయికి అలర్జీస్ ఉన్నాయో లేదో నాకైతే తెలీదు, ఈరోజు లిన్వాన్ షెడ్యూల్ ఏంటి అని అడుగుతుంది. సీన్ని అక్కడితో కట్ చేస్తారు. కట్ చేస్తే లూసూన్ అండ్ లించెంగ్కి షూట్ ఇంటర్వ్యూ జరుగుతున్న చూపిస్తారు. లించెంగ్కి వచ్చే టీలో లియాన్ అసిస్టెంట్ అందులో చాక్లెట్ ఐటెం కలుపుతుందన్నమాట. ఆ టీని తెచ్చి హీరో అండ్ లించెంగ్కి ఇస్తారు. లించెంగ్ అది తాగగానే చేతి మీద అలర్జీ స్టార్ట్ అయిపోతుంది. ఈ సీన్ని చూపిస్తూ ఈ ఎపిసోడ్ని ఎండ్ చేస్తారు. దీన్ని బట్టి ఏమైందంటే లియాన్కి ఆల్రెడీ తెలిసిపోయిందనమాట లించెంగ్ లిన్వాన్ ప్లేస్ని కవర్ చేసిందని. అదే ఈ ఎపిసోడ్లో ట్విస్ట్. అంతే, బై.